హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగు గర్ల్ మిహిరా. ఈరోజు ఇంకో కొత్త బ్లాగ్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేసా. నేను రోజు చాలా కొత్తగా చూసింది ఏంటంటే కేఆర్సీ లాన్కి గ్రిల్స్ వేస్తున్నారు. మేబీ నాకు తెలిసి 9 తర్వాత ఎంటర్ అవ్వకూడదని దీనికి కూడా రెస్ట్రిక్షన్స్ ఏమైనా పెడతారేమో. ఈరోజు మండే కదా, ఫస్ట్ క్లాస్ వెబ్ అప్లికేషన్స్ అనమాట. ఇప్పుడు ఐసీటీకి వెళ్తున్నాను నేను. ఈరోజు నేను మీకు ఐఈబీ చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో నేను ఐఈబీ చూపిస్తాను. ఐఈబీ అంటే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ భవన్. అంటే అది ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి తెలియదు మోస్ట్లీ. ఎందుకంటే నా ఫస్ట్ ఇయర్లో నేను వాచ్మ్యాన్ అడిగినా కూడా చెప్పలేకపోయారు ఐఈబీ ఎక్కడ ఉంటుందంటే. సో నేను చాలా తెలుసుకొని ఐఈబీ భవన్కి వెళ్ళాను. సో మీకు తెలియడం కోసం నేను వీడియో తీసి చూపిస్తాను. మా సీనియర్స్ని అడిగితే సిఆర్ఎల్ భవన్ వెనకాల అని చెప్పారు. సిఆర్ఎల్ భవన్ ఎక్కడ అని అడిగాను నేను వాళ్ళని. సిఆర్ఎల్ భవన్ వీబీ బ్యాక్ సైడ్ అన్నారు. అప్పుడు నేను వీబీ బ్యాక్ సైడ్ నుంచి సిఆర్ఎల్ నుంచి ఐఈబీ భవన్కి వచ్చాను. బేసికలీ ఐసీటీ పక్క నుంచి వెళ్తే అక్కడే ఉంటుంది ఐఈబీ. మాకు ఐఈబీలో కార్పెంట్రీ, స్టీల్ షీట్, ఇంకా హోమ్ వైరింగ్ ఇవి చేయించారు. అంటే వర్క్షాప్ అనమాట. వర్క్షాప్ సబ్జెక్ట్లో మాకు ఇవన్నీ నేర్పించారు. వర్క్షాప్ క్లాస్ మాత్రం ఎప్పుడు త్వరగా అయిపోయేది అనిపించేది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే టాస్క్స్ కంప్లీట్ చేయడానికి చాలా టైం పట్టేసేది నాకు. అంటే సర్స్ డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు చాలా ఈజీగా కనిపిస్తాయి, కానీ చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటాయి. కాలేజ్కి వచ్చాను నేను. క్లాస్కి వెళ్తున్నాను. ఫస్ట్ క్లాస్ వెబ్ అప్లికేషన్. 228 వెబ్ అప్లికేషన్స్ క్లాస్ వెళ్తున్నాను. మండే అన్నమాట. సండే మండే మా కాలేజ్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది. 1 వీక్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇప్పుడు క్లాస్కి వెళ్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇప్పుడు నేను ఇంకో క్లాస్కి వెళ్తున్నాను. ఇప్పుడే మా క్రిప్టోగ్రఫీ క్లాస్ స్టార్ట్ అయింది. బట్ మా సార్ ఇంకా రాలేదు. సో మేము ఇంకా మా సార్ కోసం వెయిట్ చేస్తాం. సో ఈరోజు లంచ్ బిఫోర్ 5 క్లాసెస్ ఉన్నాయన్నమాట మాకు. మాకు ఇప్పుడు క్లాసెస్ అయిపోయాయి ఐసీటీలో. ఇప్పుడు ఓఈ క్లాసు సిబీలో తెలుసు కదా మీకు. సో సిబీకి వెళ్తున్నాను నేను ఈ సెమిస్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకున్నాను. అది సివిల్ ఇంజనీరింగ్ కోర్స్ అన్నమాట. ఎందుకంటే దానికి కోడ్ బట్టి అది సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అని నాకు తెలిసింది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకు తీసుకున్నానంటే అందరూ ఈజీగా ఉంటుంది అని చెప్పారు, అందుకని తీసుకున్నాను. మా సార్ ఏమో చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఆన్సర్స్ లెందీగా ఉండాలి అలా చెప్తున్నారనమాట. సో ఏమవుతుందో చూడాలి. ఇప్పుడైతే నేను నా ఓఈ క్లాస్కి వచ్చేసాను. 307లో అనమాట మాకు ఓఈ క్లాస్. సిబి 307లో ఇదే క్లాస్ రూమ్. క్లాస్కి వచ్చాను. ఇప్పుడే క్లాసెస్ అయిపోయాయి అనమాట. నేను లంచ్కి ఐసీటీకి వెళ్తున్నాను. నేను లంచ్ ఐసీటీలోనే ఎందుకు చేస్తానంటే నార్మల్గా మా క్లాసెస్ అన్నీ ఐసీటీలోనే, నెక్స్ట్ క్లాసెస్ కూడా నాకు ఐసీటీలోనే ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి లంచ్ చేస్తాను.
నార్మల్గా ఐసీటీలో మనం లంచ్ చేయడానికి క్లాసెస్ వెతుక్కోవాలి. అంటే మాకు మా జూనియర్స్కి లంచ్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి 12కి ఉంటుంది, మాకు 1కి ఉంటుంది. ఎప్పుడు క్లాసెస్ లంచ్ ఈ క్లాస్ మొత్తం స్లీపీ ఈ క్లాస్లో మొత్తం స్లీపీ అయిపోయాను అనమాట. మీకు నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది, చాలా నిద్ర వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడే లంచ్కి వచ్చాను. మా ఈ క్లాస్లో ఫుల్ స్లీపీ అన్నమాట. మొత్తం అడుగుని పోయాను నేను, చాలా నిద్ర వచ్చేసింది. మా సార్ చెప్తూ ఉంటే మొత్తం విని అలా నిద్ర వచ్చేసింది. సో ఈ క్లాస్ అంతా స్లీపీ. ఆ ముందు క్లాస్ అన్ని క్లాసెస్ బాగానే విన్నాను, బట్ ఈ క్లాసెస్ స్లీపీగా అనిపించింది. ఈరోజు క్లాసెస్ అన్నీ బాగా జరిగినాయి. ఈరోజు ఆల్మోస్ట్ అందరు సార్స్ వచ్చారు, ఏ క్లాస్ ఖాళీ లేదు. సో అలా క్లాసెస్ షిఫ్ట్ అవ్వడానికి టైం సరిపోయింది రోజంతా. ఇప్పుడు లంచ్ అనమాట. నేను ఏం తెచ్చుకున్నాను అంటే ఈరోజు పులిహోర తెచ్చుకున్నాను. వెళ్ళి మాట్లాడలేదా? బేసికలీ అలా ఫేసెస్ చూసి బట్టి మనకు తెలుగు వచ్చు రాదు అని తెలియదే. నేను అలాగే అంటే చాలా మంది ఫేసెస్ చెప్పచ్చు కదా, తెలుగు రాదు కానీ దాని ఫేస్ చూసి నాకు ఫస్ట్ టైం రాంగ్ అయింది. ఫేస్ రీడింగ్ మోస్ట్లీ కరెక్ట్ అవుతుంది తెలుసా నేను అనుకుంటున్నాను. ఇప్పుడే మా క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. టైం 3 అయిందనమాట. నా పోర్టల్ వెరిఫికేషన్ కోసం మా మెంటర్ మ్యామ్ దగ్గరికి వెళ్తున్నాను. మా మెంటర్ మేడం ఐబీ భవన్లో ఉన్నారు, సో అందుకే ఈరోజు ఐబీ భవన్కి వెళ్తున్నాను. ఓన్లీ మాకు ఫస్ట్ ఇయర్లోనే ఐబీ భవన్లో క్లాసెస్ అయ్యాయి, తర్వాత ఎప్పుడు వెళ్ళలేదు అటు సైడ్ నేను. మా మెంటర్ మ్యామ్ కోసమే ఒక 2 times వెళ్ళాను. సో ఐసిటీ నుంచి బయటకు వస్తున్నప్పుడు రైట్ సైడ్ తిరిగి అలా స్ట్రైట్గా వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ రైట్ సైడ్ తిరిగితే మనకి కనిపిస్తుంది ఐబీ భవన్ అని, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ భవన్ అని కనిపిస్తుంది. చూడండి ఆ చివరన కనిపిస్తుంది కదా, అదే ఐబీ భవన్. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా టైం టేబుల్లో ఐబీ అని ఇచ్చారు, వాటి ఫుల్ ఫామ్ మాకు తెలియదు అనమాట. అప్పుడు నేను అందరినీ వెళ్ళి ఐబీ భవన్ ఎక్కడుంది అని అడిగేదాన్ని. అందరికీ ఇండస్ట్రియల్ భవన్ అంటే తెలుసట, లేదా ఇంజనీరింగ్ భవన్ అయినా. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ భవన్ కదా దాని పేరు. సో నేను ఐబీ భవన్ అని అడిగినప్పుడు ఎవరికి తెలియలేదు. చూడండి ఆకాశంలో జెట్ వెళ్తుంది, మీకోసమే జూమ్ చేసి చూపిస్తున్నా. మీకు ఇండస్ట్రియల్ భవన్ కనిపిస్తుంది కదా, దాని వెనకాల ఉన్నది సిఆర్ఎల్ భవన్. ఇప్పుడు నేను ఐబీ భవన్లో 3rd floorకి వెళ్ళాలి. ఇక్కడే ఇండియన్ బ్యాంక్ కూడా ఉంటుంది. మీకు మా కార్పెంటరీ వర్క్షాప్ జరిగిన రూమ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ అది క్లోజ్ చేసి ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న బిల్డింగ్కి ఆ చివరన జరిగేదన్నమాట మాకు కార్పెంటరీ క్లాసెస్. అండ్ 5th floorలో స్టీల్ షీట్ జరిగేది. సిఆర్ఎల్ భవన్లో మళ్ళీ ఓల్డ్ సిఆర్ఎల్ భవన్ 2 ఉంటాయట. నాకు అప్పట్లో తెలీదు ఇన్ని ఉంటాయని. ఎవ్రీవన్ ఎప్పుడైనా క్లాసెస్ అయినాయి అనమాట. ఇప్పుడు మా మెంటర్ మేడంని కలడానికి నేను ఐబీ భవన్కి వచ్చాను. సో మా మెంటర్ మేడం
ఐబీ భవన్కి వచ్చాను. ఇప్పుడు ఐబీ భవన్ 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. మా కాలేజ్కి అటు సైడ్ వెళ్తే చాలా బాగుంటుంది. హిల్ స్టేషన్కి వెళ్ళినంత ఫీల్ వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు వీడియో తీస్తుంటేనే నాకు అలా అనిపించింది. ఇప్పుడు ఐసీటీ నుంచి ఐబీకి ఎలా వచ్చాను చూపించాను కదా. సో ఇదే రూట్ అనమాట. ఇంకో రూట్ కూడా ఉంది బీబీ నుంచి. సో ఇలా వెళ్ళాలి. ఇప్పుడే క్లాసెస్ అయింది. మా ఇంటి మా దగ్గరికి వెళ్తాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఎదురుగా, అదే మా ఐసీటీ భవన్. ఈ ఐసీటీ భవన్ సైడ్ వ్యూ అనమాట ఇది. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను మేడంది 2nd ఫ్లోరా 3rd ఫ్లోరా అని. సో అందుకే 2nd ఫ్లోర్కి వెళ్ళి చూశాను, అక్కడ లేరు. 3rd ఫ్లోర్కి వెళ్తున్నాను ఇప్పుడు మళ్ళీ. 2nd ఫ్లోర్ నుంచి ఒకసారి వ్యూ చూపించేస్తాను మీకు. ఇలా అన్నీ చూస్తుంటే నాకు మా కాలేజ్ ఎంత బాగుంటుందా అని అనిపిస్తుంది మీకు చూపిస్తున్నప్పుడు. ఐఎమ్ ఫియర్ ఆఫ్ యూజింగ్ లిఫ్ట్స్ అనమాట. నాకు చాలా భయం, ఎవరైనా ఉంటే నేను లిఫ్ట్ వాడటం చాలా భయం అనమాట. సో అందుకే లిఫ్ట్ వాడట్లేదు నేను. ఓకే అల్గో. ఈ ఫ్లోర్ నుంచి అసలు వ్యూ చాలా బాగుంది. ఇంకా పై ఫ్లోర్కి వెళ్తే ఇంకా బాగుంటుందేమో, నేను వెళ్ళలేదు. కానీ ఈ ఫ్లోర్ నుంచి చూడడానికి చాలా బాగుంది కదా. మీకోసం వీడియో తీసాను చూడండి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్ని భవన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వెళ్ళింది సిఆర్ఎల్ భవన్, తర్వాత స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, తర్వాత ఐసీటీ, ఎదురుగా కనిపిస్తుంది సివి. ఫ్రెండ్స్ ఇప్పుడే మా మెంటో మ్యామ్ని కలిసి వచ్చాము. సో మీకు మొత్తం బిల్డింగ్ అంతా చూపించినట్టు కూడా అవుద్దని, మా ఇండస్ట్రియల్ భవన్ మొత్తం చూపించినట్టు కూడా అవుద్దని వీడియో తీసాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. మాకు ఇక్కడ కార్పెంట్రీ అయింది, హోమ్ వైరింగ్ అయింది, ఇంకా స్టీల్ షీట్ ఇవన్నీ చేయించారు మా చేత. ఇప్పుడు టైం అయిపోయిందనమాట, నేను బస్సు ఎక్కడానికి వెళ్ళాలి. సో ఇలా స్ట్రైట్గా నడుచుకొని ఐసీటీ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ కేఆర్సీ నుంచి కోక్ స్టేషన్కి వెళ్ళాలి. కోక్ స్టేషన్ దగ్గర బస్సెస్ ఆగుతాయి. కొంచెం వీడియో షేకీగా ఉంది, ప్లీజ్ డోంట్ మైండ్. ఎందుకంటే బస్కి టైం అయిపోతుందని ఫాస్ట్గా వెళ్ళాను, అందుకే అంత షేకీగా వచ్చింది వీడియో. ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కేఆర్సీ వచ్చేస్తుంది. అక్కడి నుంచి రోడ్ క్రాస్ చేసి రైట్ సైడ్ వెళ్తే కోక్ స్టేషన్ వస్తుంది. స్కై చాలా బాగుంది కదా. స్కై ప్లస్ ఈ గ్రీనరీ, ఆ బ్లూ కలర్ కలిసి చాలా బాగా కనిపిస్తుంది. ఐబీ భవన్లో జస్ట్ చాలా తక్కువ క్లాసెస్ జరుగుతాయి. 1 year బ్యాక్ స్టార్ట్ చేశారనమాట ఇక్కడ అరకు కాఫీ. నేను ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు కాఫీ టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను. నాకు తెలిసి నేను ఇంకా చాలా భవన్స్ తిరగాలి మా కాలేజ్లో. మా కాలేజ్లో 2 to 3 టెంపుల్స్ ఉంటాయి, అవి కూడా మీకు ఎప్పుడైనా వీడియో తీసి చూపిస్తాను. నేను ఒకసారి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను. అది ఇటు సైడే అనమాట, లైక్ ఐసీటీకి దగ్గరలోనే ఉంటుంది. కానీ మిగిలిన టెంపుల్స్ చూడాలంటే జిమ్సర్కి వెళ్ళాలి. ఎప్పుడైనా ఎక్కువ ఖాళీగా ఉన్నప్పుడు మీకు జిమ్సర్కి వెళ్ళి చూపిస్తాను టెంపుల్స్. ఈరోజు నేను మీకు మా బస్సెస్ ఎక్కడ ఆగుతాయో కూడా చూపిస్తాను. కోక్ స్టేషన్ దగ్గర ఆగుతాయి అని తెలుసు కదా మీకు. కోక్ స్టేషన్ దగ్గర వరుసగా ఆగుతాయి.
సో కోక్ స్టేషన్ దగ్గర నుంచి వీడియో తీస్తాను. మా కాలేజ్లో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి, కాకపోతే నాకు అన్ని షార్ట్ కట్స్ ఏం తెలియవు. నేను అంతా ఇలా ఐసీటీ సిబి ఇటు సైడే తెలుసు, నాకు అంతా షార్ట్ కట్స్ ఏం తెలియవు. మా కాలేజ్ని ఎప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేయలేదు నేను, కాబట్టి నాకు అంత షార్ట్ కట్స్ ఏం తెలియవు. కానీ కేఆర్సీ లాన్ పక్క నుంచి వెళ్తే వీబీకి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని మాత్రం తెలుసు. అది కూడా నా ఫస్ట్ ఇయర్ అయిపోయి తెలిసిందనమాట నాకు. నా ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను తెలుసుకున్నాను. సో సాడ్గా ఫీల్ అయినప్పుడు నేను అంత దూరం నడుచుకొని వెళ్ళాను, ఇలా వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా అని అనుకునేదాన్ని. కేఆర్సీ దగ్గర ఏదో వర్క్ చేస్తున్నారు, అందుకని గేట్ క్లోజ్ చేసేసారు. ఓన్లీ మెయిన్ గేట్ ఒకటే ఓపెన్ చేసి ఉంది. ఇప్పుడు రోడ్ క్రాస్ చేసి స్ట్రైట్గా వెళ్తే అక్కడ బిజినెస్ బ్లాక్ ఉంటుంది. మీకు కనిపిస్తుందా, ఇక్కడే బస్సెస్ అని ఆగుతాయి అన్నమాట. ఇక్కడ గాజువాక అటు సైడ్ వెళ్ళే బస్సెస్ ఆగుతాయి. ఆ ఫ్రంట్ సైడ్ ఏమో జగదాంబ, ఈనాడు, రైల్వే స్టేషన్ బస్సెస్ ఆగుతాయి. ఎన్ఏడి బస్సెస్ ఎప్పుడు ఫుల్గా ఉంటాయి, అవి కూడా ఇక్కడే ఆగుతాయి. ఇందాక మనం అక్కడ చూసిన జెట్ ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా కంప్లీట్గా బస్సెస్ అని రాలేదు. 3 బస్సెస్ వచ్చాయి. 3 బస్సెస్ మీకు చూపిస్తున్నాను. ఈరోజు మా బస్ చాలా లేట్గా వచ్చిందనమాట. చాలాసేపు వెయిట్ చేసాం బస్ కోసం. రోజు అన్ని బస్సెస్ చెక్ చేసుకొని మా బస్సు ఉందా లేదా అని చెక్ చేసుకుంటాం. చూడండి నా ఫేస్ ఎలా అయిపోయిందో, బస్ కోసం వెయిట్ చేసి ఫైనల్లీ మా బస్సు వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బస్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.